హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇది నా చిన్న మినీ గార్డెనింగ్. అసలు మనకు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని నాటుకోవచ్చు. అంటే నాది చిన్నదే అండి. ఒక హాఫ్ సెంట్ కూడా లేదు. నాకు చిన్నది. సెంటులో సగం అనుకుంటా. కొంచెం ఉన్న దాంట్లోనే పశువుల కొట్టంలోనే ఉన్న దాంట్లోనే నేను కొంచెం వల పెట్టేసి ఈ విధంగా నాటుకున్నాను. ఇందులో బెండ, కాకర, పొట్లకాయ, ముల్లంగి, పాలకూర, మెంతికూర, మిరప, టమాటా, అవే కాక మళ్ళీ తీగజాతివి బీర అట్లాంటివి అవి వేసి మళ్ళీ పళ్ళ మొక్కలు కూడా వేసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్, సపోటా, పప్పాయ, నిమ్మ, దానిమ్మ, ఇట్లా అన్ని, ద్రాక్ష, కరివేపాకు ఇలాంటివి చిన్న చిన్నవి వేసుకున్నాను. మనకు ఎంతైనా సరే చెట్ల ఆశ ఉండి ప్లేసులు లేని వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు. ప్లేస్ ఉన్న వాళ్ళేమో అది దాన్ని వినియోగించుకోలేక అసలు అట్లే పెట్టి ఉంటారు. అన్ని అవసరాలు ఉన్నా కూడా సదుపాయాలు ఉన్నవారైతే వాటి గురించి పట్టించుకోరు. అసలు వాటి విలువ తెలీదు అసలు. అసలు అన్ని సదుపాయాలు ఉన్న వాళ్ళకి దాని విలువ తెలీదు. ఏం లేని వాళ్ళకే దాని విలువ అనేది తెలుస్తుంది. ప్లేస్ లేక నేను చాలా రోజులు బాధపడుతుండేదాన్ని. టెర్రస్ పైనే ఖాళీ డబ్బాలు పెట్టి చేసుకునేదాన్ని. ఇప్పుడైతే బీరకాయలు తెంపేశానండి. నా బీరకాయలు చాలా ముదిరిపోయింది అనుకున్నాను, కానీ నేతగానే ఉంది, బాగుంది. కాకరకాయలు చూడండి, నా రెండు అంటే బాగా కాసేది, కాకపోతే కోళ్ళని అవతల ఎక్కేసి పూత మొత్తం ఆకు తినేస్తున్నాయి. ఇప్పుడు కొంచెం బెటరు, ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు కొంచెం తీగ పెద్దగా అయిపోయింది, కానీ ఇప్పుడు పర్వాలేదండి. ఇప్పుడు ఇందులో రెడ్ బెండ ఉన్నాయి. రెడ్ కలర్ బెండలు ఉంటే ఈ రెడ్ కలర్ బెండని నేను మొత్తం తెంపేసాను. ఇది రెండోసారి తెంపడము. చాలా బాగా వచ్చాయి బెండలు. ఎందుకంటే మనకు ఏదైనా సరే మనం ఒక్క రెండు వచ్చినా చాలు, ఎక్కువ అవసరం లేదు. మనం వాటితో నిలబడి వాటిని చూస్తూ తినడము, లేదా అక్కడ తెంపుకొని తింటూ ఉంటే కూడా ఆ ఫీలింగ్సే వేరు. అసలు నాకైతే చాలా హ్యాపీ అండి. నేను ఎక్కువ పండించుకోకున్నా సరే నాకు ఎప్పుడో ఒకసారి వారానికి ఇంట్లో సరిపడే వస్తాయి. కాకపోతే మనం పెంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా వారానికి సరిపడా వస్తాయి, కానీ మనం పెంచుకోవాలి దాన్ని. మనం పెంచుకోలేక ఈ విధంగా ఉంటుంది. కానీ నేనైతే ఈ విధంగా పెంచుకున్నానండి. నాకు ఉన్న దాంట్లో నేను ఈ విధంగా వేసుకున్నాను. అయినా కోళ్ళ బాధ ఎక్కువగా ఉంది. పెద్ద పెద్ద కోళ్ళు అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అవి పందెం కోళ్ళు లాగున్నాయి. ఆ కోళ్ళు అన్నీ నాకు అసలు ఎంత చుక్కకూర అయితే మొత్తం తినేసినాయి. ఆకుకూరలు, ఏ చిన్న కూరగాయలు, తీగజాతి ఆకుకూరలు ఏవి కనిపించినా సరే వాటిని మొత్తం తినేస్తున్నాయి. నేను ఈ విధంగా మొత్తం అసలు బెండకాయలు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా బెండకాయలు అయితే తినండి. ఎందుకంటే మనకు మ్యాథ్స్ కానీ సివిక్స్ ఏదైనా సరే అండి, మనకు బెండకాయలు అనేది పచ్చివి ఏవైనా సరే కూరగాయలు తింటూ ఉండాలి అప్పుడప్పుడు. మనం కూరగాయలే తినాలి, వండుకొనే తినాలనేది కాదు. మనం గార్డెనింగ్కి వెళ్ళినప్పుడు మన దాంట్లో ఏవైతే ఉంటాయో వాటిని పచ్చివే తింటూ ఉండాలి, అలవాటు చేసుకుంటూ ఉండాలి. లేదంటే మనకు మనం తింటూ ఉన్నప్పుడు మనకే అర్థమవుతుంటుంది, అసలు మనకు ఉన్నందుకు కదా మనం తింటున్నాము అనిపిస్తుంటుంది. మనం వేసుకున్న అనుభవం అనేది మనకు తెలుస్తుంటుంది. ముల్లంగి నేను చాలా బాగా వచ్చాయి, కాకపోతే అవి గట్టిగా ఉన్నందుకు లోపలనే సగం విరిగిపోతున్నాయి. అసలు మొడుసు బొలం అంతే ఇది, అంటే శుద్ధలాగా ఉంటుంది కదా మొడుసు, అంతే ఇది. నల్లమన్ను కాదు. నల్లమన్ను అయితే మనం తీస్తేనే వచ్చేటట్టుగా ఉంటుంది, నల్లమన్ను కాదు. నేను ఒక 5-6 ట్రబ్బులు కొంచెం అని తీసుకొచ్చి పోసాను, అంతేగాని మిగతాది మొత్తం మొడుసు, శుద్ధ మొడుసే ఉంది. అయినా బాగానే వచ్చాయి. ముల్లంగిలు చాలా బాగా వచ్చాయండి. మనకు ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటే ప్రతిరోజు మీకు వీలు ఉన్న ఒక్క 10 నిమిషాలైనా సరే మీరు పెంచుకున్న ప్రతి ఒక్క చిన్న ట్రబ్బులో ఉన్నా సరే వాటి దగ్గరికి వెళ్ళి కూర్చోండి. మీకు ఇంకా ఎక్కువ వేయాలనిపించకపోతే నన్ను అడగండి. మీరు వేస్తూ ఒకటి వేశారంటే అది గ్రోతింగ్ బాగుంది, మంచిగా ఉంది, దాన్ని బాగా పట్టించుకున్నారంటే ఇంకా 2 వేయాలనిపిస్తుంది. అందుకోసమని ఖచ్చితంగా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. అందరికీ ఎందుకోసం చెప్తున్నానంటే మన గార్డెనింగ్ మన జీవితం. మనం చేసేదాన్ని మన పిల్లలకు కూడా చూపిస్తూ ఉంటాం.
ఆ విధంగా వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ నాది చూడండి, అక్కడ చిన్నగా ఉంది కదా, అది బిర్యానీ ఆకు. అంటే కొమ్మ ఇరిగిపోయింది, రావడమే కొమ్మ ఇరిగిపోయి వచ్చిందండి. నేను ఆన్లైన్లో తీసుకున్నాను, మీషోలో. ఇరిగిపోయి వచ్చింది. అయితే మిగతాది కొన్ని కొన్ని ఆకుకూరలు, కూరగాయలు మొత్తం చూపిస్తున్నాను చూడండి అన్నీ. అసలు ఇరిగిపోయినవి, ఇది ముల్లంగి మొత్తం లోపల ఇరిగిపోయింది, భూమిలోనే ఉంది. కొన్ని ఇంకా తీసుకోలేదు, సరిపోతాయిలే చట్నీ కాడికి ముల్లంగీలు అని సరిపోయిన కాడికి తెంపేసుకున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాయి ఇప్పుడైనా సరే, బాగున్నాయి. వచ్చిన కాడికి సరిపోతాయి అనేసి తీసేసాను, మిగతాయి అలాగే పెట్టాను. అవి సగం సగం వస్తున్నాయి చూడండి. కొన్ని కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఇప్పుడు కరివేపాకు తీసుకుందాము. అక్కడి నుంచి ఎగిరి ఇవతలకు వస్తాయి కోళ్ళు. ఇక్కడ ద్రాక్ష ఉంది, అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది. డ్రాగన్ ఫ్రూట్కి అయితే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 16 ఫ్లవరింగ్స్ వస్తే 16లో 6 మాత్రమే నిలబడిపోయినాయి, 7 ఉన్నాయి అంతే. మిగతాయి అన్నీ రాలిపోయినాయి. కొంచెం దానికి కావాల్సిన బలం అనేది లేక రాలిపోయాయి అని అర్థమైంది. కాకపోతే ఈసారి మళ్ళీ కొంచెం ఏదైనా ఎక్కువ దానికి బలానికి కావాల్సినవి ఇవ్వాలనుకొని పెట్టాను. ఇక్కడ నుంచి కోళ్ళు అనేది అసలు విపరీతంగా వస్తాయండి. నాకైతే అదే బాధ. అసలు ఎంత నీట్గా ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత అదిగా పెట్టుకున్నా కూడా కోళ్ళు అనేది నా గార్డెనింగ్ నాశనం చేస్తున్నాయి అనేది బాధ అనిపిస్తుంది. మంచిగా చిగురు వచ్చిన వాటిని మొత్తం తినేస్తాయి. విత్తనాలు ఏదైనా వేసి అస్సలు ఉంచవు. మనం కరివేపాకు పచ్చడి కారం చేసుకోవడానికి వస్తుందని నేను కరివేపాకు తెంపుతున్నాను. మన కంటికి చాలా మంచిదండి కరివేపాకు. కారం చేసుకొని తిన్నట్లయితే మనకు కంటి సమస్యలు ఉండవు, జుట్టు బాగా గ్రోత్ అవుతుంటుంది. అందుకోసమని ఖచ్చితంగా కరివేపాకు కిచెన్ గార్డెనింగ్లో ఉండాలి, లేదా ఇంటిలో ఒక ట్రబ్బులో అయినా సరే వేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను వేసిన కూరగాయలు అన్నీ ఇవే అండి, హార్వెస్ట్ చేసిన కూరగాయలన్నీ చూపిస్తాను మీకు చూడండి. ఇవే అండి నాకు వచ్చిన కూరగాయలు మొత్తం ఈ రోజుకి.